మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. వెరైటీగా ఉంటది. ఈ షో గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిన్న వేరే వాళ్ళతో మాట్లాడితే తెలిసిన కొన్ని విషయాలనమాట. అవి బాగున్నాయి. విన్నప్పుడు. చెప్తున్నప్పుడు కూడా మీకు కూడా బానే అనిపిస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే షాకింగ్ ఎలిమినేషన్‌లు మనం విన్నాం. ఇప్పటివరకే 4 ఎలిమినేషన్‌లు జరిగాయి. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇయన్నీ విన్నాం మనం. ఆ 4 ఎలిమినేషన్‌లు ఎందుకు జరగాలి? ఎందుకంటే వాటిలో షాకింగ్ ఎలిమినేషన్‌లు కూడా ఉన్నాయి. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్‌లు కొన్నున్నాయి. కాబట్టి అసలు ఎందుకు జరుగుతుంది? ఏంటి? లోపల అసలు ఏం జరుగుతుంది? అనేది కూడా మాట్లాడుకుందాం. ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేసేయండి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాదు గుర్తుపెట్టుకోవడానికి. ఏం చేస్తారంటే చెప్పాను కదా ఆల్రెడీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హైప్‌లు ఏమన్నా మీ దయ. నా ప్రాప్తం. అదనమాట. ఆ! ఫస్టు నిన్న ఒక వీడియో చేశా. దానికి మనోభావాలు దెబ్బతిన్నాయి. కోపాలొచ్చేసాయి. తిట్టేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి సంబంధం లేదు గానీ, అరే! ఒక విషయం నచ్చలేదు. మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైట్ టు స్పీచ్ లేదా? ఉంది గదా! చెప్పొచ్చు కదా! నేనేమన్నా చాలామంది ఈ రివ్యూకి రివ్యూ చేశారు. నేను రివ్యూకి రివ్యూ చేయలా. ఓ పాయింట్, ఆ పాయింట్ నచ్చలేదంతే. నా పాయింట్ మీద పట్టుకొని లాగా అంతే. జనాలకి కోపాలొచ్చాయి అంతే. అది కూడా ఉంది. చూడకపోతే ఎవరైనా చూడండి. అది మంచి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉంటదనమాట. ఆ వీడియోలో. ఇప్పుడు ఈ షో దగ్గరికొచ్చేసరికి ఏందంటే 10 సెంటర్ లోపలికెళ్ళినప్పుడు మనం అందరం ఎక్స్‌పెక్ట్ చేసాము. ఆ షోను చూస్తున్నప్పుడు డెఫినైట్‌లీ ఆ మహేషు, శాండ్రా వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు. వాళ్ళు అప్పుడే రీసెంట్‌గా వాళ్ళు కపుల్స్ పెళ్లయ్యారు. మ్యారేజ్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఉంటారనుకున్నాం. ఆల్ ఆఫ్ ద సడెన్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. శివ, ప్రియాంక వీళ్ళిద్దరు కూడా ఎక్కువ రోజులు ఉంటారు. లాస్ట్ వరకు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ద టాప్ పెయిర్ అల్లాడిస్తున్నారనుకున్న ఆళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పి ఎళ్ళిపోయారు. మీకు గుర్తుండే ఉంటది. సంధ్య, బిట్రో ఫస్ట్ ప్రోమో అదే హైలైట్ అయింది బేసిక్‌గా. తెలుగు, నాన్ తెలుగుది వచ్చేసరికి సంధ్య ఇచ్చి పడేసింది అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ బిగ్ బాస్‌లో ఈవిడ కనిపిస్తుంది పక్కాగా అని అనుకున్నాం. కట్ చేస్తే ఆవిడ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సరే ఇయన్నీ పక్కన పెడితే లాస్ట్ వరకు ఎవరుంటార్రా బిగ్ బాస్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో అంటే డెఫినైట్‌లీ మనందరికీ తెలిసిందే. అంజలి, పవన్ గారు ఖచ్చితంగా వాళ్ళ పేరు లాస్ట్ వరకు ఉంటది. ఎందుకంటే వాళ్ళ పేరుకి సెలబ్రిటీస్‌లోను బయట ఏదైతే టీవీ సెలబ్రిటీస్‌లో కూడా మంచి పేరుంది వాళ్ళకి. వాళ్ళ పాప వల్ల వాళ్ళకి ఇంకా పేరొచ్చింది. అండ్ వాళ్ళ మీద ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లోపలికెళ్ళినప్పుడు లాస్ట్ వరకు ఉంటారనుకున్నా. కట్ చేస్తే ఆళ్ళు కూడా బయటికెళ్ళిపోయారు. అసలు ఈళ్ళు బయటికెళ్ళినప్పుడు ఏం జరిగిందో కూడా చెప్తా. ఇలా జరుగుతుందనమాట. ఇయన్నీ షో లోపల ఉండే బొక్కలనమాట. సో, చిన్నగా చెప్దాం. మరీ ఎక్కువగా చెప్తే మరి ఆళ్ళు మళ్ళీ చెప్పినోళ్ళు నన్ను తిట్టుకుంటే అనవసరంగా చెప్పారని. కాబట్టి కొంచెం మాట్లాడుకుందాం. ఏం జరుగుతుందంటే నార్మల్‌గా 'బిగ్ బాస్' అనుకోండి ఇండివిడ్యువల్‌గా ఎళ్తాం. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం. తర్వాత కలిసిపోతాం. తర్వాత మళ్ళీ బయటకొచ్చాక మాట్లాడుకుంటాం అంతా అయిపోద్ది. బట్ పేర్లుగా లోపలికెళ్తున్నారు. దాంట్లో పెళ్లి కాని వాళ్ళున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళున్నారు, పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో పెళ్లయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఇలాంటి బ్యాచ్‌లు లోపలికెళ్ళాయి. ఎళ్ళినప్పుడు ఏమైందంటే లోపల 'హరీష్' గారు తెలుసు కదా! ఇప్పుడు మీరు చూస్తానే ఉంటారు కొన్ని ఎపిసోడ్‌లు గాని, ప్రోమోలు గాని. 'హరీష్' గారు వర్సెస్ 'నటరాజు మాస్టర్' జరుగుతా ఉంది. 'నటరాజు మాస్టర్' ఏంటంటే అన్నీ వదిలేసి దిగుతాడు. ఏదైనా ఒక షోకెళ్తున్నాం అన్నప్పుడు పోతే పోయింది, వస్తే కొండకి వెంట్రుకేసే రకం 'నటరాజు మాస్టర్.' పోతే వెంట్రుక, వస్తే కొండ అనుకునే రకం 'నటరాజు మాస్టర్.' ఆయన మైండ్ సెట్ కూడా అలాగే ఉంటది. ఆయన 'బిగ్ బాస్ 5'కెళ్ళినా, దాని తర్వాత ఓటీటీకెళ్ళినా, ఇప్పుడు ఈ షోకొచ్చినా కూడా ఆయన మైండ్ సెట్ అలానే ఉంటదనమాట. ఆయన మైండ్ సెట్‌కి తగ్గట్టు ఆయన అరవటము, గేమ్ ఆడటము, ఆయన యాటిట్యూడ్ అలాగే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, అలా ఒకళ్ళనొకళ్ళు 1-1 తిట్టుకుంటే ప్రాబ్లమ్ లేదు. పక్కన వాళ్ళ వైఫ్ ఉంటారు. ఇటు పక్క వీళ్ళ వైఫ్ ఉంటారు. అలా ఓట్స్ ఎక్స్‌చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇగోలు హర్ట్ అవుతాయి. కొంచెం చిరాకుగా గూడా అనిపిస్తా ఉంటది. అండ్ లోపల ఈ కంటెస్టెంట్స్ ఒకళ్ళనొకళ్ళు గలీజ్‌గా కూడా కొన్ని చోట్ల లూజ్ టంగ్స్ వచ్చేస్తున్నాయి. మనకి ఎడిట్‌లో తీసేస్తున్నారు గానీ, లూజ్ టంగులొచ్చేస్తున్నాయి. ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ సారీలు చెప్తున్నారు. ఇలాంటివి కొన్ని చూపిచ్చట్లేదు మనకి. అలా తిట్టుకున్నారంట. అలా తిట్టుకోవడం కొంతమందికి నచ్చట్లేదు. అలాగా షోలో కావాలని చెప్పి టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండటం నచ్చట్లేదు. ఇలాంటిది ఒకటుంటది కదా! మనం ఎంతైనా గాని జంటగా లోపలికెళ్ళినప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్‌తో ఎళ్ళినప్పుడు మినిమమ్ మనం ఉంటది కదా! ఇప్పుడు ఆ పిల్లని ఎవరైనా కామెంట్ చేస్తా ఉంటే మనం ఏదో అనలేదనుకోండి, మన మీద డౌటింగ్‌లొచ్చేస్తాయి గదా! అలాగా లోపల గూడా అలాగే ఉంటది. కావాలని ట్రిగ్గర్ చేస్తుంటారు. ఈ షోనే కాన్సెప్టే అది బేసిక్‌గా.
అదంతా తెలిసే లోపలికెళ్తారు. బట్ లోపలికెళ్ళిన తర్వాత ఆ కాన్సెప్ట్‌ని దాటి గేమ్ ఆడుతున్నారు కొంతమందంట. సో, అందుకని జెప్పి వాళ్ళు చాలా ఇబ్బందిగా జరుగుతున్నాయి వాళ్ళకి. హరీష్ గారైతే మామూలుగా గూడా వన్ సైడ్ ఎక్కేస్తా ఉన్నారండి అందరి మీద. అందుకనే హరీష్ గారిని అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటో మనందరికి తెలుసా? ఓటింగ్ ఉందా? ఏం లేదు. బట్ జడ్జిలు ఆళ్ళు ఈళ్ళే ఎలిమినేట్ చేసి పంపించేసారు హరీష్ మాస్టర్. హరీషు, నెక్స్ట్ వాళ్ళ హరిత గారు ఈ వీక్ ఎళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ ఇదే రీజన్ అనమాట. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే ఆళ్ళు తీసుకోలేకపోతున్నారంట అటు పక్క. అందుకని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రియాంక, శివ్ వెళ్ళిపోయారు అన్నా గాని, వాళ్ళేదో బాగలేదు అది ఇది అన్నారు గదా! సో, వాళ్ళు వెళ్ళిపోయారన్నా కూడా ఇదే రీజన్. వాళ్ళకి గూడా అక్కడ ఉండటం నచ్చలేదు. చాలా టాక్సిక్‌గా ఫీల్ అవుతున్నారంట. మహేష్, శాండ్రా వెళ్ళిపోయారన్నా మళ్ళీ తిరిగొచ్చారని చెప్పి రూమర్స్ అయితే వింటున్నాము. సో, ఇది కూడా సేమ్ అదే కోవకు చెందిందనమాట. అండ్ ఈ అంజలి, పవన్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ షో వాళ్ళకి చెప్పేసారు. మేము ఉండము, మేము వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారంట. చెప్తే లేదు మీరు యాస్ పర్ ద షో రూల్స్ ఉండాలి అది ఇది అంటే, ఆళ్ళు గేమ్‌లు సరిగ్గా ఆడట్లేదంట. గేమ్ సరిగ్గా ఆడక మాకు ఓపిక లేదు, మేము ఆడము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎలిమినేట్ అయిపోయి. అంటే గేమ్ సరిగ్గా ఆడకపోతే ఎలిమినేట్ అయిపోతారు కదా! ఆబ్వియస్‌లీ లీస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తే. అలా ఇచ్చి మరీ వెళ్ళిపోతున్నారంట బయటికి. షో మీద అంత లేదు వాళ్ళకి. ఇంట్రెస్ట్ లేదంట. లోపల వేరేలాగా జరుగుతుందంట. చెప్పేటప్పుడు ఒకలాగా షో ఉందంట. లోపల షో జరుగుతున్న విధానము, నడుపుతున్న విధానము అది వేరేలాగా వెళ్తుందంట. సో, చాలా జంటలకి అది నచ్చట్లేదంట. ఇంకా సిద్ధపడిపోయిన వాళ్ళుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కొంచెం, కొంచెం డీసెంట్‌గా ఉండేవాళ్ళు, కొంచెం బెటర్‌గా ఉందాం అని అనుకునేవాళ్ళు, బయటకెళ్తుంది అది వేరేలాగా ఎళ్తుంది. సో, తిట్టుకోవాలి ఇయన్నీ కొంతమందికి నచ్చక ఆళ్ళెళ్ళిపోతున్నారనమాట. దాంట్లో ప్రియాంక, శివ్ అవ్వచ్చు, వాళ్ళు బాగలేదని చెప్పి వెళ్ళిపోవడం. ఈ అంజలి, పవన్ గారు అవ్వచ్చు, ఈళ్ళు గేమ్ సరిగ్గా ఆడక కావాలని ఓడిపోయి ఈళ్ళు ఎళ్ళిపోతున్నారు. మహేష్, శాంట్రా గారు ఎళ్ళిపోతున్నారు అదే కారణము. మనం తోపు, తురుము అనుకున్న సంధ్య, బిట్రో ఎళ్ళిపోయినా అదే కారణము. ఇదే అనమాట. హరిత, హరీష్ గారిని ఫస్ట్‌లోనే పంపించేదానికి ఇదంతా రీజన్ అనమాట. ఇయన్నీ రీజన్స్. పాపం ఇంత జరుగుతుంది వెనక. షో రేటింగ్స్ కూడా అంత పెద్దగా లేవు ఆ షోకి. పాపం రివ్యూయర్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ శక్తిలా వాళ్ళు ట్రై చేస్తున్నారు. వ్యూస్ కూడా మంచి వ్యూసే వస్తున్నాయి ఆళ్ళకి. కాకపోతే షో మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏదైతే ఉందో ఆ షోకి నెక్స్ట్ లెవెల్, ఆ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళలేకపోతున్నారు షోని. తీసుకెళ్ళేదానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్‌తో అంట. ఓకేనా. అంటే ఈ షో హిట్ అయితే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 2'కి కూడా ఆల్రెడీ పార్టిసిపెంట్స్ తోటి మాట్లాడుతున్నారు గట్టిగానే. కొంచెం పెద్ద పెద్ద పార్టిసిపెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా పల్లెటూరులో ఫేమస్ అయిన యూట్యూబర్లు ఆళ్ళు ఈళ్ళు ఉంటారు కదా! ఆళ్ళని కూడా తీసుకొచ్చడానికి ట్రై చేస్తున్నారంట. కాకపోతే ఇది షో హిట్ అయ్యే సమస్యే లేదు. ఆ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 2' జరిగేది సమస్యే లేదు అని చెప్పి ఇన్‌సైడ్ టాక్ అనమాట. అంటే ఆళ్ళ టెక్నీషియన్స్‌లో ఆళ్ళ టీమ్‌లు ఉంటాయి కదా! ఆళ్ళే మాట్లాడుకుంటున్నారంట. ఆ విషయం మన చెవిలో చెప్పారు. ఇక నేను మీ చెవిలో చెప్తున్నా. ఇలా జరుగుతుందనమాట. ఎందుకు అలాగా ఇప్పుడు మొగుడు, పెళ్ళాలు లోపలికెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ అటుపక్క మొగుడు, పెళ్ళాలున్నప్పుడు, లేకుంటే పెళ్లి కావాల్సిన వాళ్ళున్నప్పుడు, ఆళ్ళు ఈళ్ళు తిట్టుకుంటున్నప్పుడు చూసాం గదా! నటరాజు మాస్టరు ఎలా ధమకిస్తున్నాడో హరీష్ గారికి. హరీష్ గారు అంత సీన్ లేదు నీకు నా వైఫ్ ఉన్నారు. ఆవిడ చూసుకుంటది అని చెప్పి ఆయన రిటార్డ్ ఎలా ఇస్తున్నాడో, నూకరాజు ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఆళ్ళ పక్క పెద్దోళ్ళున్నప్పుడు ఆళ్ళని గట్టిగా మాట్లాడతామంటే పక్కన వాళ్ళ వైఫ్ ఉంటే సో, మనం గూడా ఆళ్ళు గూడా రెచ్చిపోవాలి గదా! ఆబ్వియస్‌లీ. ఆ రెచ్చిపోవడం వేరేలాగెళ్తుందంట. అది జనాలు తీసుకోలేకపోతున్నారంట. కొన్ని మాటలు గూడా వదిలేస్తున్నారంట. అది ఎస్పెషల్లీ చాలా వరకు తీసుకోలేకపోతున్నారు. మాకా షో అంటే ఏదైతే షోకి అగ్రీమెంట్ జేసి ఎళ్తా ఉన్నారో ఆళ్ళకంత నచ్చట్లేదంట ఫైనల్‌గా. అందుకని ఆళ్ళు బయటికెళ్ళిపోతున్నారు. ఇదే నిజం. మళ్ళీ వంగలేక మంగళవారం మాటలెందుకురా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఓడిపోయి ఎళ్ళిపోతున్నారు. దాన్ని నువ్వు ఇట్లా కవర్ జేసే ప్రయత్నం చేత్తన్నావా? అది ఇది అంటే కాదు. ఇదే నిజం. అబద్ధం కాదు. మీ మీదొట్టు. ఇదే నిజం అనమాట. ఇలాగే జరుగుతుంది ఆ షోలో. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదనమాట లోపలికెళ్ళిన వాళ్ళకి. సో, సేమ్ ఈ రొటీను అది ఇది. కొంతమందికి ఓకే అనిపిస్తుంది కొన్ని సిట్యుయేషన్స్. కొంతమందికి వేరేలాగా అనిపిస్తా ఉందనమాట. అది. దాన్ని మరి ఎలా డిజైన్ చేశారో మరి కాన్సెప్ట్ వీళ్ళని ఒప్పించేందుకు అగ్రీమెంట్‌కి. మరి ఇప్పుడు దాన్ని ఎలా డ్రైవ్ చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళకైతే సేమ్ అవి నచ్చక వెళ్ళిపోతామని డైరెక్ట్‌గా మరి షో మేకర్స్ దగ్గరే చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. వెళ్ళిపోతామని. ఇంకా సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి అనేది. ఉండలేక వెళ్ళిపోతున్నారా అంటే అక్కడ పెద్ద ప్రెషర్ కూడా ఏముండదు. 'బిగ్ బాస్‌లో' ఉన్నంత ప్రెషర్ ఏముండదక్కడ. మనందరికీ తెలిసిందే. బట్ అయినా కూడా వెళ్ళిపోతున్నారంటే ఆ కాన్సెప్టు వెళ్తున్న విధానము సో, నచ్చట్లేదు చాలామంది పెయిర్స్‌కక్కడ. సో, అక్కడ ఉండటం కంటే బయటికెళ్ళిపోవడమే బెటరు అని ఆళ్ళు అనుకుంటారు. వెళ్ళిపోతున్నారు. కొంతమంది అన్నిటిని దాటి సో, ఉండేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఆళ్ళుంటున్నారు. ఓకే. లైక్ 'నూకరాజు' వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. సో, అలాగా 'వాసంతి' వాళ్ళవ్వచ్చు. ఈళ్ళుంటున్నారు. ఈళ్ళు కూడా నాకు తెలిసి నెక్స్ట్ వీక్స్‌లో వెళ్ళిపోతానే ఉంటారు. ఒక 2, 3 జంటలు మిగులుతాయి. 'నటరాజు మాస్టర్' గారు వాళ్ళ పేరు ఖచ్చితంగా మిగులుద్ది. ఆళ్ళు దుర్లగొడుతున్నారు కాబట్టి.
ఆ నూకరాజు వాళ్ళ పేరు మిగులుద్ది. ఆళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకొక 2 పేర్లు ఏవో ఉన్నాయి. వాసంతి వాళ్ళు కూడా మేబీ ఉండకపోవచ్చు అంత దూరం. మిగిలిన వాళ్ళు ఒకళ్ళో రెండో ఉంటారు. ఐదో వారం నుంచి ఏదో చెప్పారు కదా! ఓటింగ్ ఉంటదని. సో, మేబీ అలా ఉండొచ్చేమో ఇంకొక 10 వారాలకి షూట్. అది. శ్రీముఖి గారు లోపలికెళ్ళినప్పుడు కూడా కొంచెం గత్తర గత్తరని జరుగుతుందంట. తెలియట్లేదు ఎవరికీ. ఇయన్నీ చెప్తే బాగోదులే. అమ్మో! అక్కడ కూడా వేరేలాగా జరుగుతుంది. అసలు డిస్టర్బెన్స్‌లు జరుగుతున్నాయి. షూట్‌లు మధ్యలో ఆగిపోతున్నాయి. ఫుటేజ్‌లు ఆపేత్తన్నారు. మళ్ళీ అయన్నీ థింగ్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసుకొని కంటెస్టెంట్స్ తోటి మళ్ళీ అది సినిమా షూట్ లాగే జరుగుతుంది. అది ఒక రియాలిటీ షో అని ఈళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నా గానీ, ఆ ఎడిట్‌లో చూస్తేనే అర్థమైపోతా ఉంటది. అది రియాలిటీ షో కాదు. జస్ట్ షూట్ చేత్తన్నారు. ఆళ్ళకి తగ్గట్టు. అంతే తప్పితే అదొక రియాలిటీ షో, న్యాచురల్ పెర్ఫార్మన్సెస్ ఆడేం లేదు. ఆడ ముందు ఒక 10 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు ట్రైనింగ్‌లుంటాయి, స్క్రిప్ట్‌లుంటాయి. సో, 'బిగ్ బాస్‌లోనే మనం ఇలా అనుకుంటున్నాం గదా! ఇక్కడ ఇంకా దారుణంగా ఉంటదనమాట. ముందే స్క్రిప్ట్ అంట. ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, అది ఇది అని. సో, ముందే మాట్లాడుకొని టేకులు గూడా ఉన్నాయి. ఓకేనా? టేకులు గూడా తీసుకుంటున్నారంట మరి. ఇంకా టేకులు తీసుకుంటే ఇంక దాంట్లో ఒరిజినాలిటీ ఏముంటది చెప్పండి? ఏముండదు. సో, ఇలా జరుగుతుంది అని చెప్పి టాక్ అనమాట. దీంట్లో విచిత్రం ఏముందో ఇది మనందరికీ తెలిసిందే గదా! నువ్వు కొత్తగా ఏం చెప్పావురా అంటే, ఏం చెప్పారో గూడా నాకే తెలీదు కొత్తగా. ఇదే నాకు తెలిసింది. ఇదే నేను మీకు చెప్తుంది. సో, మీరందరూ ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' షోస్ చూడండి. హిట్ చేయడానికి ట్రై చేయండి. హిట్ అవ్వదని వాళ్ళు అంటున్నారు. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అవ్వద్ది. నాకు తెలుసు ఆ విషయం. మీరు చేస్తారు. చెయ్యండి. ఆ! ఆ! జై హింద్.